మూ కాదండి. రాష్ట్రవ్యాప్తంగా హెచ్ఓడి ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్లో ఈడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమానికి మన రాష్ట్ర అడ్హాక్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా మనం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అదనపు కలెక్టర్ గారికి మనం వినతి పత్రం సమర్పించాం. ఈ సందర్భంగా మన అడ్హాక్ కమిటీ కన్వీనర్ రామచందర్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. జర్నలిస్ట్ ఫెడరేషన్ అడ్హాక్ కమిటీ కన్వీనర్ మాట్లాడుతున్నాము. గత కొంతకాలంగా జర్నలిస్టుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ జర్నలిస్టుల బతుకులు మాత్రం అదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని 33 జిల్లాల వారీగా ఆయా జిల్లా కలెక్టర్లకు మా ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేసి మా సమస్యలని సంబంధిత కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ అదర్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా సమస్యల పరిష్కారం కోసం పంపించాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు హెచ్ఓజే ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేమంతా ఇప్పటికీ డిమాండ్ చేసేది ఏమిటి అంటే, అక్రిడిటేషన్ కార్డులు కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. ఆ కాలపరిమితి ముగిసిన అక్రిడిటేషన్ కార్డులను ఇమ్మీడియట్లీ కొత్తగా స్టిక్కర్లు కాకుండా కొత్తగా అర్హులైన వారందరికీ అందజేయాలని కోరుతున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డుల సమస్య ఎంత భయంకరంగా ఉంది అని అంటే, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో జర్నలిస్టులకు అత్యవసర సేవలు వైద్య సేవలు అందజేయడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. నిమ్స్లో తీసుకుంటున్నప్పటికీ దానికి కూడా కొంత చెల్లించాల్సిన అవసరం వస్తుంది. అది కూడా అత్యవసర పరిస్థితుల్లో 60% వరకు ప్రభుత్వం భరిస్తున్న 40% వరకు ఆయా పేషెంట్లు అంటే జర్నలిస్టులుగా వాళ్ళు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకి ఈ హెల్త్ సమస్యలు మరింత జటిలంగా మారుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వెంటనే హెల్త్ కార్డులతో పాటు ముందుగా అక్రిడిటేషన్ కార్డులను స్టిక్కర్లు కాకుండా స్టిక్కర్ వ్యవస్థను తొలగించేసి తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఇస్తున్న రిప్రజెంటేషన్ ప్రకారం అన్ని జిల్లాల నుంచి మాకు అందుకున్న సమాచారం ప్రకారం ఆయా జిల్లా కలెక్టర్లు కూడా సానుకూలంగా స్పందించినట్లు మాకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ.